విజయనగరం జిల్లా మంగళపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేసిందని తెలిపారు. టీడీపీ వైసీపీలా గాలికి పుట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని ఎప్పటి ముప్పటిగా మనందరికీ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టి చాలా అవస్థలకు గురి చేసిన విషయం మనందరం కళ్ళతో చూశాం. నేను ప్రతిపక్షంలో చెప్పాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదని చెప్పి చాలాసార్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పుట్టారు. ప్రజల హృదయాలలో పుట్టింది. ఈ రోజు మంగళం పాలాము లాంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టే ఈ పార్టీని ఎవరు ఏమీ చెయ్యలేరని మళ్ళీ ఘంటాపథంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2019, 24 బాధలన్నీ చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామా లేమా అని అనుమానం వచ్చింది. 2024లో మీరు నేను ఎవ్వరం ఊహించని విధంగా 124 స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే వేదిక మీద ఉన్నటువంటి మేము కారణం కాదు. అనునిత్యం పార్టీ కండగా పెట్టుకుని ఆస్తులు కోల్పోయి అవమానాలు పడి పార్టీని భుజం మీద వేసుకుని మోసినటువంటి కార్యకర్తలు లేనని చెప్పి సందర్భంగా